హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. డే 3 ఆఫ్ డైలీ వ్లాగ్స్ ఇది. నిన్నటి వ్లాగ్ బాగానే ఉందా చెప్పండి, కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు ఎలా ఉందో. మండే ఈరోజు ఆఫీస్ డే. సో ఒక ఆఫీస్ డే నా రొటీన్ ఎలా జరుగుతుందో చూపిస్తాను ఈరోజు నేను. లెట్స్ గో. ఈరోజు మండే కదా, మా పీజీలో చపాతీ పెట్టినారు. చపాతీ ఆలూ మటర్ చాలా బాగుంటుంది. వీక్లో మొత్తానికి నాకు నచ్చే టిఫిన్ ఇది ఒకటే. ఎందుకో ఫర్ సమ్ రీజన్ నేను అప్పుడప్పుడు యాష టిఫిన్స్కి వచ్చి మార్నింగ్ టైమ్స్ టీ తాగుతాను. మార్నింగ్ టైమ్స్ టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళు ఒక లైక్ చేసుకోండి. వేడి వేడి టీ. ఎందుకలా టీ తాగబోతుంది నాకు. క్యాప్షన్ చాలా రియలిస్టిక్గా ఉంది కదా. వర్క్ మధ్యలో ఇలాంటి క్యాప్షన్ చూసేటప్పటికి చాలా హ్యాపీగా అనిపించింది. నాకు ఇది ఒక టైం వేస్ట్. ఈరోజు ఈ డిమార్ట్కి వెళ్ళాలి. ఇప్పుడు డిమార్ట్కి వెళ్ళి ఒక హెయిర్ సీరం అయిపోయింది. నేను సూదమాల్కి వెళ్ళి కూడా మర్చిపోయాను. 15 minutes later. సీరం ఇది హెయిర్ సీరం అంటారు కదా, అది అయిపోయింది నా దగ్గర. సో అది తీసుకోవడానికి అని చెప్పి డిమార్ట్కి వచ్చాను. చాలా అఫోర్డబుల్ గానే వస్తుంది. ఎలాంటి సిచ్యువేషన్ లో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అని చెప్పి తెలియాలి. ఆ ఒక చిన్న కామన్ సెన్స్ ఉండాలి అనుకుంటాను. ఇప్పుడు నేను చెప్పిన స్టేట్మెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. 3 hours later. హే గైస్, ప్యాంట్స్ చూద్దామని వచ్చినాను. కార్గో ప్యాంట్స్. సో ఒకటి వేసుకొని చూస్తాను. ఇది నా అవుట్ఫిట్ ఈరోజుకి. ఎలా ఉంది? ఇది జూడియో గైస్. జాకెట్ కూడా జూడియోలోనే కొన్నాను, అంత నచ్చింది నాకు ఇది. సో అందుకే కార్గోస్ కూడా చూద్దామని చెప్పి వచ్చాను. సో లెట్స్ ట్రై. క్రిస్మస్ కదా, మంచి షాపింగ్ ఖచ్చితంగా అవసరం. గైస్ బ్లాక్ ఇది. ఎలా ఉంది? క్రీమ్ కలర్ ఇది యాక్చువల్గా. దీంతో కాంబినేషన్గా దీన్ని జడ్జ్ చేయకండి, చాలా బాగుంది ఇది చూడడానికి కూడా. సూపర్గా ఉంది. సేమ్ యాజ్ వెల్. దీన్ని కూడా జాకెట్తో మ్యాచ్ చేయకండి, జస్ట్ నేను ఇది వేసుకొచ్చాను అంతే. ఫైనలీ బబ్లీ అండ్ బీచ్ని కొందాం అనుకుంటున్నాను. రష్ చూస్తే ఇలా ఉంది. మొత్తానికి ప్యాంట్ కొనుక్కున్నాను. ఐ వాజ్ నాట్ షూర్ అబౌట్ దిస్ గ్రీన్ వన్, సో కొనలేదు. ఇంకా రివర్స్ వెళ్ళిపోదాం. ప్యాంట్ కొనేసాము కదా, ఇప్పుడు నెక్స్ట్ టీ తాగేసి ఆ తర్వాత వెళ్ళిపోతాము. కొత్తగా ఓపెన్ అయింది ఇది ఈ రోడ్లో. గుర్తుందంటే అక్కడ దాని దగ్గర ఒకసారి మనం షార్ట్ చేసాము. మళ్ళీ ఇక్కడికి ఇది కొత్తగా వచ్చింది. ఇది కెఫే ఆముదం, బెంగళూరులో ఫేమస్ అంట కదా, దాని లోపలికి వెళ్ళిపోదాం. లెట్స్ గో గైస్. అంబియన్స్ బాగుంది లోపల. ఎందుకని ఇట్లా పాయింట్ ఉంది? బేసిక్ గా వితౌట్ జిఎస్టీ రేట్స్ ఇవి. యాడ్ చేస్తే 25 రూపీస్ అవుతుంది. కొత్త కెఫే కదా, అన్ని కొత్తగా ఉన్నాయి. సేమ్ రామేశ్వరం లాగా ఉంది కాస్ట్. ఒకటి కాఫీ, ఇంకోటి టీ. నేను కాఫీ జోలికి అస్సలకే పోను. టీ ఎలా ఉందో చూద్దాం. కెఫే ఆముదం బెంగళూరులో చాలా ఫేమస్ అండి ఇది. నేను కొత్తగా తెలుసుకున్నాను. సేమ్ రామేశ్వరం లాగా ఉంది. రామేశ్వరంలో ఇంకొంచెం ఫ్లేవర్డ్గా ఉంటుంది, ఇంకా ఎక్కువ ఫ్లేవర్డ్గా ఉంటుంది. అంటే మసాలా టీ ఇది ఇంకొంచెం ఎక్కువ మసాలా టీ లాగా అనిపిస్తుంది, ఇంకొంచెం తక్కువ మసాలా టీ లాగా అనిపిస్తుంది. సో కెఫే ఆముదం 70% మసాలా టీ, రామేశ్వరం 100% మసాలా టీ. అంతే డిఫరెన్స్, ఇంకేం లేదు. సో లెట్స్ గెట్ గోయింగ్. ఒక వైట్ గోడ మీద ఒక చిన్న శివుడి బొమ్మ నాకు బాగా నచ్చింది. అంబియన్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఈసారి ఫుడ్ ఎలా ఉందో కూడా టేస్ట్ చేసి చూపిస్తాను.
ఇలాంటి అంబియన్స్ ఎక్కడా లేదు. కాస్ట్ కూడా సిమిలర్ టు రామేశ్వరం కెఫే ఉంది. ఫైనల్గా వచ్చేసాను. ఇంకా తినలేదు నేను, వెళ్ళి తినాలి. ఆల్మోస్ట్ 9:30 అవుతుంది. స్పీడ్గా వెళ్ళి కొంచెం అట్లా తినేస్తాను ఏదో ఒకటి. గైస్ ఇది ఈరోజు నా ఫుడ్. చపాతీ, కాలీఫ్లవర్ ఆలు, దాని తర్వాత దాల్ పప్పు. ఎండ్ ఆఫ్ ది డే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. అలానే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి, ఎందుకంటే లైక్ చేస్తేనే మీకు అందరికీ ఈ వీడియో వెళ్తుంది, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా. ఇంకా కొత్త వాళ్ళకి కూడా ఈ వీడియో వెళ్తుంది కదా. ఓకే గైస్, బాయ్, గుడ్ నైట్.